తమిళనాడును ఉలిక్కిపడేలా చేసిన కోయంబత్తూర్ మైనర్ గర్ల్ రేప్ అండ్ మర్డర్ కేసు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ కాంట్రవర్సీగా మారింది. కోయంబత్తూర్ సూలూరు ఏరియాలో ఆ 10 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా పబ్లిక్ అంతా రగిలిపోతున్న టైంలో మినిస్టర్ ఎస్ కీర్తన మీడియా ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బీజేపీతో పాటు విపక్షాలు తీవ్రంగా అటాక్ చేయడంతో మినిస్టర్ ఒక క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ రీజన్స్ వల్లే నా బాడీ లాంగ్వేజ్ను కావాలనే కొందరు తప్పుగా చూపిస్తున్నారు. ప్రెస్ మీట్ ఎండ్ అయ్యే టైంలో క్యాజువల్గా వచ్చిన నవ్వది, దానికి ఈ ఇన్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగానే సరిగ్గా ఇదే కేసు డీటెయిల్స్ చెప్పడానికి ఐజీఆర్వి రమ్యభారతి ప్రెస్ మీట్ పెట్టారు. బట్ ట్విస్ట్ ఏంటంటే మైకుల ముందుకు వచ్చే జస్ట్ కొన్ని నిమిషాల ముందు ఆమె తన పక్కనున్న వాళ్లతో మాట్లాడుతూ చాలా విపరీతంగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పసిపాప కేసులో స్టేట్ మొత్తం ఫుల్ ఫైర్ అవుతుంటే ఉన్నతాధికారులకు ఇది నవ్వులాటగా ఉందా, కనీసం కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ నెటిజన్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న మహిళలే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల్లో నవ్వడంతో సీఎం జోసెఫ్ విజయ్ గవర్నమెంట్కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ విమర్శలు వస్తుండడంతో సీఎం విజయ్ ఇమీడియట్గా స్పందించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చాలా స్పీడ్గా విచారించి కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రామిస్ చేశారు. ఆల్రెడీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు కూడా. ఇంత సెన్సిటివ్ కేసులో విచారణకు ముందు హయ్యర్ అఫీషియల్స్ ఇలా నవ్వుతూ కనిపించడంపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.